లైఫ్ సపోర్ట్. ఓకేనా? మనం ఫస్ట్ ఏం చేస్తాం, పేషెంట్ ఒకవేళ క్రౌడ్లో ఉన్నప్పుడు అన్కాన్షియస్ అయిపోయింది అనుకో, అన్కాన్షియస్ అయినప్పుడు ఏం చేస్తాం, మనం ఫస్ట్ సేఫ్ సైడ్లో ఉందా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఆయనని రెస్పాన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. రెస్పాన్స్ లేకపోతే పల్స్ చెక్ చేసుకోవాలి. పల్స్ ఎక్కడ చెక్ చేస్తాం, ఫస్ట్ రేడియల్ చెక్ చేస్తాం, తర్వాత కెరోటిన్ చెక్ చేస్తాం. ఓకేనా? కెరోటిన్ చెక్ చేసిన తర్వాత బ్రీతింగ్ లెవెల్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ పల్స్ ఉందనుకో, అది హైపోగ్లైసిమియా అవ్వచ్చు. హైపర్గ్లైసిమియాలో కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. హైపర్గ్లైసిమియా అవ్వచ్చు, హైపోగ్లైసిమియా అవ్వచ్చు, హైపోటెన్షన్ కూడా అవ్వచ్చు. ఓకేనా? అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో పల్స్ లేదనుకో, అప్పుడు మనం వెంటనే ఏం చేయాలి, సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు మనం ఇంకో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఏం చేయాలంటే, హెల్పింగ్కి ఎవరైనా పిలిపించుకోవాలి, దాని తర్వాత అంబులెన్స్కి కాల్ చేయమని చెప్పాలి. ఫస్ట్ దానికంటే ముందు మనం ఏం చేయాలంటే, సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి పేషెంట్ని. ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేయలేం కదా సిపిఆర్. మనకు కంఫర్టబుల్ ఉండాలి, పేషెంట్కి కూడా కంఫర్టబుల్ ఉండాలి. సో పేషెంట్కి కంఫర్టబుల్ ఉన్న తర్వాత పేషెంట్కి సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ వెళ్ళేస్తాం మనం. ఫస్ట్ హ్యాండ్ పొజిషన్ ఇట్లా పెట్టుకోవాలి. మనకి లెఫ్ట్ మనకి ఏ ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్, లెఫ్ట్ వాళ్ళకి లెఫ్ట్ ఫోర్స్ పెట్టుకోవాలి, రైట్ వాళ్ళకి రైట్ ఫోర్స్ పెట్టుకోవాలి. 30 కంప్రెషన్స్ ఇచ్చినప్పుడు 2 బ్రీత్స్ ఇవ్వాలి. బ్రెత్స్ ఇలా ఇస్తాం. ఒకవేళ బయట మనకు ఆక్సిజన్ సపోర్ట్ ఉండదు కాబట్టి ఆక్సిజన్ సపోర్ట్ కి మనం కర్చీప్ వేసుకోవాలి. కర్చీప్ వేసుకొని మౌత్ టు మౌత్ ఇచ్చుకోవాలి బ్రీత్, 2 బ్రీత్స్. ఒకవేళ ఇయ్యలేకపోతే సిపిఆర్ కంటిన్యూ చేసుకోవాలి. సిపిఆర్ కంటిన్యూ చేసుకొని అంబులెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అంబులెన్స్ లో హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవాలి. 6, 7, 8, 9, 10, 11, 12, 13